హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి కృష్ణ హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు మక్క రవ్వతో ఉప్మా రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటాం కదా, అలానే ఈజీ ప్రాసెస్లో చేసి చూపించవచ్చండి. దీన్ని కూడా ఈ ఉప్మా రవ్వతో పొంగల్ కూడా ట్రై చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రెసిపీ కూడా నేను ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము. మనం బాండి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఒక క్యాప్సికము, ఒక ఉల్లిగడ్డ, ఒక ఆలుగడ్డ, ఒక క్యారెట్ తీసుకున్నాను. అల్లము కొంచెం 1/2 ఇంచ్ అల్లం తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కాజు, పల్లీలు కూడా వేసుకోవచ్చండి. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అవి కూడా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి ఇప్పుడు వేయించుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గనిస్తే బాగుంటుంది. కుక్ అయ్యి వెజిటబుల్స్ అన్నీ మెత్తగా అవుతాయి కాబట్టి అప్పుడు పిల్లలు కూడా ఏరు పెట్టకుండా మంచిగా ఇష్టంగా తింటారండి. ఇది చాలా మంచి ఫుడ్. డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. రిచ్ ఇన్ ఫైబర్ ఉంటుందండి అండ్ హార్ట్ హెల్త్కి, ఐ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ రవ్వ. అండ్ ఇది రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ తీసుకుంటే చాలా మంచిదండి. చాలా బెనిఫిట్స్ కూడా ఉంటుంది. నేను ఇక్కడ ఒక కప్పు మక్క రవ్వ తీసుకున్నాను. ఒక కప్పు రవ్వకి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశానండి. వాటర్ అట్లా వేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు క్వాంటిటీని అంటే డబల్ చేసుకోవచ్చు. ఎక్కువ చేసేటట్లయితే 2 కప్స్ రవ్వకి 4 కప్స్ వాటర్ అలా తీసుకొని చేయొచ్చండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అంటే ఒక కొంచెం చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఉప్మా అంతా బాయిల్ చేసేసి నీళ్ళు మరిగిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకుంటే అది మంచిగా మగ్గుతుందండి. మగ్గి ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. ఈ ఉప్మా రవ్వని మనం లంచ్ రెసిపీస్లో కూడా పిల్లలకి పెట్టచ్చండి. బ్రేక్ఫాస్ట్లో కూడా పెట్టచ్చు ఈ రెసిపీని. పైన నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా. ఈ ఉప్మాని మీరు టమాటా పచ్చడితోనూ అండ్ కర్డ్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. పెరుగుతో తినచ్చు, టమాటా పచ్చడితో తినచ్చు అండ్ రసం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ ద, సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.